గం గణపతయే నమః దుం దుర్గాయై నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం నమో భగవతే నారాయణాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ. నవంబర్ 5, 2025 బుధవారం, పౌర్ణిమ, కార్తీక పౌర్ణిమ, శుక్లపక్షం, కార్తీక మాసం, పౌర్ణమి తిథి. ముందుగా ఇవాళ ఇంటికి మంగళ తోరణం, సర్వ శుభయోగాన్ని మానసికంగా మనం ఆ అనుభూతిని పొందేది తోరణాలు కట్టుకోవడం ద్వారా, మామిడాకులు కట్టడం ద్వారా శుభయోగం కలుగుతుందని గురువులు చెప్తున్నారు. కానీ నీ మనసు అంగీకరించడం ఎప్పుడంటే అది కట్టినప్పుడు. తప్పకుండా ఇంట్లో ఈరోజు ఖచ్చితంగా మామిడాకులు మార్చాలంటే మామిడాకులు కట్టాలి, తలస్నానం చేయాలి. బుధవారం పౌర్ణిమ ఇది అయిపోయిందా, నూతన వస్త్రము ధరించకూడదు ఇవాళ. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది అండర్లైన్ చేసి పెట్టుకోండి. నూతన వస్త్రము ధరించరాదు, ఎందుకంటే బుధవారం పౌర్ణిమ. అలాగే ఈరోజు దీపారాధన, ఇక ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇదేమి మనం నైవేద్యాలు చేయాలనో ఇంకోటో గుమ్మడికాయ కొట్టాలనో అలా ఏం లేదు. తోరణాలు కట్టాలి, తలస్నానం చేయాలి, నూతన వస్త్రం ధరించకూడదు, ఇది నియమం. సరే, దీపారాధన 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవు నేతితో దీపాన్ని వెలిగించాలి. ఎందుకంటే బుధవారం పౌర్ణిమ కదా. ఆవు నేతితో దీపాన్ని వెలిగిస్తే ఆ ఇంట్లో కామధేను యోగం అనేది కలుగుతుంది. కామధేను యోగం అంటే అదొక పెద్ద వరం, అంటే లక్ష్మీ యోగం, ధనయోగం. సూర్యాస్తమయంలోపు ఈ దీపాన్ని వెలిగించండి. అసలు కార్తీక మాసంలో దీపమే విశేషం. అందులో ఇక నేను చెప్పిన ప్రత్యేక దీపం ఇంకా వరాన్ని ప్రసాదిస్తుంది. తప్పకుండా ఈ పరిహారాన్ని ఇంట్లో భార్య లేదా భర్త ఎవరు చేసినా కుటుంబ సభ్యులకు ఆ వరాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది. ఇక ఈరోజు అదృష్టమైశ్వర్యం. ఈ రోజున నేను చెప్పిన పరిహారం చేయండి, శివకటాక్షం అంటే ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అయితే ఇది నాకు తెలిసి బహుశా ఎంతమంది చెప్పుంటారో మహానుభావులు, మా గురువుల యొక్క భిక్ష దత్తాత్రేయ అనుగ్రహంతో నేను చెప్తున్నాను. శివ కుటుంబ ఆరాధన. మామూలుగా కార్తీక పౌర్ణమి అంటే శివాలయానికి వెళ్ళాలి, అభిషేకం చేసుకోవాలి, తీర్థం తీసుకోవాలి. ఇది మనం రెగ్యులర్గా ఫాలో అయ్యేది. అసలు ఒక అద్భుతమైన రహస్యం ఉంది, ఋషి వాంగ్మయంలో నిక్షిప్తమై ఉంది. అది ఇవాళ మీకు ప్రసాదిస్తున్నాను. శివ కుటుంబ ఆరాధన అంటే గణపతి అష్టోత్తర పారాయణ, సుబ్రహ్మణ్య అష్టోత్తర పారాయణ, ఈశ్వర అష్టోత్తర పారాయణ, దుర్గా అష్టోత్తర పారాయణ. ఈ 4 అష్టోత్తరాలు చదువుకున్న విన్న ఒక యోగం. అసలు నా ఛానల్లో మీరు గమనిస్తే బ్రహ్మాండమైన యజ్ఞయాగాది క్రతువులు అక్కర్లేదు, సులువుగా మీకు మీరు చేసుకునేది, మీ ఇంట్లో కదలకుండా అలా కూర్చొని చేసుకునే ఎన్నో పరిహారాలు చెప్తున్నాను నేను. ఇవాళ కూడా కార్తీక పౌర్ణమి, శివాలయానికి వెళ్ళండి, అది మీ ఇష్టం. కానీ నేను చెప్పిన ఈ 4 అష్టోత్తరాలు చదివితే ఎంత అద్భుతమైన ఫలితమో తెలుసా, లేదా విన్నా ఎంత వరమో తెలుసా. అసలు మీరు ఏదైనా సంకల్పం అనుకొని చేయండి. ఫలానా బాధ ఉంది, ఫలానా కష్టం ఉంది, లేదా నాకు అప్పులు ఉన్నాయి, అప్పులు పోవాలి, లేదు స్థలం అమ్మేసి నేను అప్పులు తీర్చాలి, లేదు ఉద్యోగం రావాలి, లేదు ఆర్థిక సమస్యలు పోవాలి, లేదు వ్యాపారం బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, వివాహం అవ్వాలి, ఏదో ఒక కోరిక మీ గురించో మీ పిల్లల గురించో సంకల్పం చేసుకొని మనస్ఫూర్తిగా ఈ పౌర్ణమి రోజు ఈ 4 అష్టోత్తరాలు చదవండి. నేను ఎంతో కాలంగా చదువుతున్నానండి. ఎంతో కాలంగా చదవడం వేరు, పర్వదినంలో మానసిక ధ్యానం వేరు. శంఖంలో పోస్తే తీర్థమవుతుంది. అలాగే ఈ పర్వదినానికి అంత శక్తి ఉంటుంది. కార్తీక మాసంలో ఎందుకంత విశేషం అంటే ఈ పౌర్ణమి రోజు ఇవాళ కేతు నక్షత్రం రావడం, అలాగే సూర్యోదయం తర్వాత మళ్ళీ శుక్ర నక్షత్రం రావడం. ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత ప్రస్తుతం చాలా అవసరం మానవాళికి. మోక్షాన్ని దైవానుగ్రహాన్ని ప్రసాదించేది కేతు, మహారాజయోగాన్ని డబ్బుని అనుకున్న కోరికల్ని సిద్ధింపజేసేది శుక్రుడు. కాబట్టి ఈ 2 నక్షత్రాల్లో పౌర్ణమి వచ్చింది. ఈరోజు నేను చెప్పిన ఈ అష్టోత్తర పారాయణ ఎంతో వరాన్ని ఇస్తుంది. అయితే ఒకటి, ఇది చేసిన తర్వాత
4 అష్టోత్తరాలు పారాయణ అయిన తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకొని మీ ఇంటికి దిష్టి తీసి మీరు ఇంటి బయట కొట్టాలి. ఇది రాత్రి పడుకునేటప్పుడు చేయొచ్చు, సాయంత్రం చేయొచ్చు, లేదా ఈ పారాయణ అయిపోగానే చేయొచ్చు. ఇది ఎందుకు ఈ ప్రత్యేకంగా ఇది చెప్పాను అంటే, శుక్రుడు ఈ నెలలో రవి నీచ స్థానంలో రవి ప్రవేశం జరుగుతుంది. రవితో శుక్రుడి కలయిక జరుగుతోంది ఈ నెల. మనకు మూఢ్యం మూఢాలని కూడా వస్తున్నాయి. ఈ నెగిటివ్ అనేది ఇంట్లో ఉండకుండా నెగిటివ్ దోషాన్ని తీసేసేటటువంటి యోగం, ఒక దిష్టి తీసి కొట్టడం అనేది అది మనకు ఒక నెగిటివ్ దోషాన్ని తీసేస్తుంది. ఇది మీరు రాత్రి పడుకునే లోపు చేయాలి. తప్పకుండా కార్తీక పౌర్ణమి రోజు శివాలయానికి వెళ్ళడమో, దీపారాధన చేయడమో, శివ కళ్యాణం చూడడమో మీరు అవన్నీ చేసుకోండి, మీ ఇష్టం. ఇది మాత్రం ఖచ్చితంగా చేసుకోండి, శుభయోగాన్ని పొందుతారు. ఈరోజు కార్యసిద్ధి మంత్రం. ఇవాళ మహామంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. అందరికీ తెలిసిందే, చాలా సులువైనటువంటి మంత్రం, కానీ అద్భుతమైన శక్తిని ఇస్తుంది. మహర్షులు సైతము ఈ మంత్రాన్ని పట్టుకొని ఎన్నో వరాలు పొందారు. జాగ్రత్తగా మంత్రాన్ని రాసుకోండి. ఓం నం నమః శివాయ నమః. ఓం నం నమః శివాయ నమః. ఓం నం నమః శివాయ నమః. ఈ మంత్రాన్ని 5 సార్లు రాసి 108 మార్లు జపించండి. శివ పంచాక్షరి మహామంత్రం ఇది. ఇక పరమేశ్వర మంత్రం చదివితే ఏమొస్తుంది అని నేను చెప్పను, ఎందుకంటే అన్ని వరాలు ఇచ్చేది పరమేశ్వరుడే. మీ సకల కోరికలు సిద్ధిస్తాయి. కార్తీక మాసంలో అయితే ఇక్కడ ఒక అద్భుతమైన రహస్యం ఏమిటంటే, మహర్షులు మనకు తెలియచెప్పినటువంటిది. దీపారాధన చేస్తూ ఈ మంత్రాన్ని చదివినా, స్నానం చేస్తూ ఈ మంత్రాన్ని చదివినా, అలాగే దీపం వెలిగించిన తర్వాత ఈ మంత్రాన్ని చదివినా మామూలుగా వచ్చే ఫలితానికన్నా 10 రెట్లు ఫలితం వస్తుంది. ఒకటి స్నానం చేసేటప్పుడు, ఎందుకంటే పాంచభౌతిక శుద్ధి అవుతుంది. రెండోది దీపారాధన చేస్తున్నప్పుడు, ఎందుకంటే కార్తీక దీపం విశేషం. మూడోది దీపారాధన చేసిన తర్వాత మామూలుగా చేసుకునే. ఈ 3 కాలాల్లో ఎప్పుడు చేసినా మామూలుగా చేసిన దానికి 10 ఫలితం వస్తుంది. చాలా సంతోషం. అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం, అలాగే దీపారాధన చేస్తున్నాం. అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం. ఒకటి, మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు, మరుసటి రోజు, ఆ రోజు జపించలే, మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. ఆ రాసిన మంత్రాలు పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టినా, బీరువాలో పెట్టినా చాలా మంచిది. అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను, ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి, ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది. ఈ ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు స్కాంద పురాణం ద్వారా, లేదంటే వైవర్త పురాణం ద్వారా, నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకొని ఛానల్లో మీకు తెలియపరుస్తాను. ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ, మీ రాశికి సంబంధించి కానీ, లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా మీకు మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 10, 20 లేదా 30 లేదా 40 ఏదో ఒక రోజు మీ కర్మదోషం మిమ్మల్ని విడిచిపెడుతుంది. అప్పుడు మీకు కలిసి వస్తుంది. ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు, గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేశాము. కొంతమందికి 10 రోజుల్లో బాగా అయిందండి, కొంతమందికి 20 రోజులు, కొంతమందికి 30, కొంతమందికి నెల, 2 నెలలు. అంటే మీ గత జన్మ కర్మదోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా. ఇప్పుడు నేను బరువుగా ఉన్నాను, నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు. నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో ఆయన చెప్పిన బరువుకు వస్తాను అర్థం చేసుకోండి. అలా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది, అది మాత్రం కన్ఫర్మ్. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. Local to global, news at your fingertips.
మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.